బీజేపీపై 2 నిమిషాల రజతోత్సవ సభలో ఆ పార్టీని ఇంకా టార్గెట్ చేసి ఉండాల్సింది డాడీ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి సాయం చేశామనే సందేశాన్ని కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఇలాంటి రాజకీయ పరిస్థితిని ఎదుర్కోవడానికి మీరు నిర్దిష్ట కార్యాచరణ ఇస్తారని అందరూ ఆశించారు. ఇప్పటికైనా 1-2 రోజుల్లో పార్టీ ప్లీనరీ నిర్వహించి వీలైనంత ఎక్కువ మంది అభిప్రాయాలు వినండి. ఈ విషయాన్ని కొంచెం సీరియస్గా తీసుకోండి. అలా చేయకపోవడం వల్ల భవిష్యత్తులో వారితో పొత్తు పెట్టుకుంటారనే ఊహాగానాలు. బీజేపీ మనకు ప్రత్యామ్నాయం అవుతుందేమో అని మన పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు. ధూమ్ధామ్ విఫలమైంది. 2001 నుంచి మీతో ఉన్న వారితో సభలో మాట్లాడించాల్సింది. కొందరినే మీరు కలుస్తున్నారు, అందరినీ కలవడం లేదు. ఇప్పటికైనా 1-2 రోజుల్లో ప్లీనరీ నిర్వహించండి. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు కవిత 7 పేజీల లేఖాస్త్రం. తొలి 3 పేజీల్లో సానుకూల అంశాల ప్రస్తావన, మిగతా 4 పేజీల్లో ప్రతికూల అంశాల వెల్లడి. కిందటి నెలలో వరంగల్లో నిర్వహించిన పార్టీ రజతోత్సవ సభలో బీజేపీని లక్ష్యంగా చేసుకుని ఇంకా గట్టిగా మాట్లాడాల్సి ఉందంటూ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత స్వదస్ఫూర్తితో లేఖ రాశారు. కేసీఆర్ అలా చేయకపోవడం వల్ల బీఆర్ఎస్ భవిష్యత్తులో బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందనే ఊహాగానాలు మొదలయ్యంటూ అందుకోసం పేర్కొన్నారు. బీజేపీపై కేసీఆర్ ఇంకా బలంగా మాట్లాడాలని తనకు కూడా ఉందని తెలిపారు. మే 2వ తేదీన ఆమె రాసిన 7 పేజీల లేఖ గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. డాడీ, సభ విజయవంతమైనందుకు ముందుగా మీకు శుభాకాంక్షలు. ఈ సందర్భంగా నా దృష్టికి వచ్చిన కొన్ని సానుకూల ప్రతికూల స్పందనలు మీతో పంచుకోవాలనుకుంటున్నానంటూ తొలి 3 పేజీలో సానుకూల అంశాలను ప్రస్తావించిన ఆమె తర్వాత 4 పేజీల్లో మరి ఇతర అంశాల గురించి మాట్లాడింది. లోగుట్టు ఏంటి, లేఖ బహిర్గతం అవడంతో ఆంతర్యం ఏంటి, రజతోత్సవ సభతోని అంతర్గత వైరుధ్యాలు, పార్టీలో సమస్థాయి కోసం కవిత కోరుతున్నట్లు వార్తలు, ప్రత్యామ్నాయాలపై కూడా ఆలోచిస్తున్నట్టు ప్రచారం. ఆ పరిస్థితి వస్తే అటు కొందరు నేతలను ఆమె అడిగినట్లుగా చర్చనంట. సో ఇక్కడ క్లియర్ ఏమంటారు, కొంతమంది నేతల్ని కవిత గారు అడిగిరట. ఏమని అడిగిరు కవిత? పార్టీ కనుక పెట్టాలనుకుంటే, పార్టీ కనుక మారాలనుకుంటే నాతో వచ్చేదెవరు అనేది ఒక కాన్సెప్ట్లో మరి ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అడిగితే కొంతమంది కవితక్కకు జై కొట్టిరట, కొంతమంది కవితక్కకు నై అని చెప్పిరట. సో మరి సై అని జై కొట్టిన వాళ్ళను తీసుకొని పోయి కొత్త పార్టీ పెట్టే ఛాన్స్ ఉన్నటువంటి ప్రచారం జరుగుతుంది. మరి నిజంగానే కవితక్క కొత్త పార్టీ పెట్టదా అంటే పెడుతుండొచ్చు అనేటువంటి ఆలోచన ఉన్నది, పెట్టకపోవచ్చు అనేటువంటి చర్చ కూడా ఉన్నది. బట్ పెడుతుండొచ్చు అనేటువంటిది మాత్రం 90% మంది చెప్తున్నారు. కవిత కొత్త పార్టీ పెడుతుండొచ్చు అని 90% మంది మరి ప్రజలు నమ్ముతా ఉన్నారు. కాబట్టి మరి అటువంటి నేపథ్యంలో కవిత కొత్త పార్టీకి కారణం ఏంటని చాలామంది వెతికితే అసలు కారణం ఇక్కడ తెలుస్తుంది. వరంగల్ సభలో కవితను పట్టించుకోకపోవడం, ఫ్లెక్సీలు లేకపోవడం, మరి జైలు నుంచి వచ్చిన తర్వాత ప్రాధాన్యత తగ్గిపోవడం, కుటుంబంలో ఆధిపత్య పోరు పెరగడం, ప్రాధాన్యత లేకపోవడం. అందుకే కవిత గత కొన్ని రోజుల నుంచి మరి జాగృతిని యాక్టివేట్ చేస్తూ, జాగృతిలో బీసీలకు ఎక్కువ పదవులు ఇస్తూ, జాగృతిలో మరి ప్రజల్ని మమేకం చేస్తూ జాగృతి పేరుతో కొట్లాడేందుకు మరి ముందుకు పోతా ఉంది. మొన్నదాకా పూలే విగ్రహం అన్నది, అంతకుముందు బీసీలో 42% రిజర్వేషన్ అన్నది. ఇలా చెప్పుకుంటూ పోతే కవిత తన సొంత ఎజెండాను ముందుకు తీసుకోబోతున్నది. ఇటు కేటీఆర్ను, హరీష్ రావును, కేసీఆర్ను పట్టించుకోవట్లేదు. భవిష్యత్తులో మనం ఇంతకుముందు చెప్పినట్టు వైఎస్ షర్మిల స్టైల్లో, వైఎస్ షర్మిల బాటలో మరి కవిత నడిచేటువంటి అవకాశం ఉంది. ఆమెలాగా ఒక పార్టీ పెట్టి 10 మంది ఎమ్మెల్యేలు తీసుకుపోయేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి చర్చ అయితే ప్రధానంగా సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. ఈ లేఖ మీద కూడా మిక్స్డ్ టాక్ వస్తున్నది. కవిత మరి కేసీఆర్కు రాసిన లేఖ మీద మిక్స్డ్ టాక్ వస్తుంది. కొంతమంది మంచిగా ప్రశ్నలు అడిగిన తల్లి కేసీఆర్ గారని పాజిటివ్గా టాక్ వస్తుంటే, ఇంకొంతమంది మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని మరి అదే పార్టీలో ఉండి ఒక బిడ్డవై ఉండి ఇటువంటి ప్రశ్నలు ఎట్లా అడుగుతావు అని చెప్పేసి ఇంకొంతమంది ఇట్లా మిక్స్డ్ టాక్ అయితే వస్తున్నది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.